ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలు మీ ఇంట్లో మీరు చాలా సార్లు వినే ఉంటారు అండ్ అందులో కొన్ని విషయాలు ఇప్పటికీ నమ్ముతూనే ఉండొచ్చు. బల్లి మీద పడితే బంగారు బల్లిని తాకాలి, నల్లపిల్లి ఎదురొస్తే అపశకునం, సాయంత్రం వేళ ఇల్లు ఊడిస్తే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని మీ నానమ్మ, అమ్మమ్మ ఇప్పటికీ చెప్తూనే ఉన్నారా? కానీ అందులో ఎంతవరకు నిజం ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు షో ఫ్యాక్ట్స్. మన దేశంలో బల్లి మీద పడడాన్ని ఒక సాధారణమైన విషయంగా కాకుండా దాన్ని ఒక ప్రత్యేకమైన సంకేతంగా చూస్తారు. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో గౌలి శాస్త్రం అనే సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయం ప్రకారం బల్లి భుజం మీద పడితే ఒక ఫలితం, తల మీద పడితే ఒక ఫలితం, కాళ్ళ మీద పడితే మరో ఫలితం. అది కుడివైపు, ఎడంవైపు ఇలా ప్రత్యేక స్థానాలు బట్టి ప్రత్యేక ఫలితాలు ఉంటాయని చెబుతూ ఉంటారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకోవాలనుకుంటే మనం 1000 ఏళ్ల క్రితం వరకు వెళ్ళాలి. ఆ రోజుల్లో శాస్త్రం ఇంత అప్డేట్ అవ్వలేదు. అంటే ప్రజలు జరిగిన ప్రతి దానికి ఏదో ఒక రీజన్ వెతుక్కుంటూ ఉండేవారు. ఆ రోజుల్లో ఇళ్లలో చెక్క పైకప్పులు, మట్టి గోడల మీద చిన్న చిన్న పురుగులు, వాటిని తినడానికి బల్లులు. అది ఏ రోజైనా జారి ఒక మనిషి మీద పడితే ఆ మనిషికి ఒక 2 రోజుల తర్వాత జ్వరం వస్తే ఆ బల్లి పడడం వల్లే జ్వరం వచ్చింది అని నమ్మేవారు. మరి 1000 ఏళ్ల క్రితం అంటే జనాల మూఢనమ్మకాలని గట్టిగానే నమ్మేవారు. ఈ బల్లి మీద పడిన తర్వాత ఏదైనా జరుగుతుంది అని గట్టిగానే నమ్మిన రోజుల్లోనే కంచిలోని బంగారు బల్లి, వెండి బల్లిని తాగితే శాప విమోచన జరుగుతుంది అని కూడా నమ్మేవారు. అసలు కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి కథ ఏంటి? పురాణాల కథ ప్రకారం గౌతమ మహర్షి అనే మహర్షి దగ్గర 2 శిష్యులు ఉండేవారు. వాళ్ళు రోజు పూజకి నీళ్లు తెచ్చేవారు. ఒకరోజు ఆ నీళ్లలో ఒక బల్లి పడింది. అది చూసుకోకుండా ఆ శిష్యులిద్దరూ ఆ నీళ్లను గౌతమ మహర్షికి అందించారు. గౌతమ మహర్షి పూజ సమయంలో అది చూసి కోపగించి వాళ్ళిద్దరిని శపిస్తాడు, మీరిద్దరూ బల్లులుగా మారిపోవాలి అని. అండ్ కొన్నేళ్ల తర్వాత శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో వాళ్ళిద్దరికీ శాప విమోచన చెందింది. వాళ్ళిద్దరికీ గుర్తుగానే వెండి బల్లి, బంగారు బల్లిని కంచిలో ప్రతిష్ఠించారు అని స్థల పురాణం చెప్తుంది. అండ్ ఇంకొంతమంది జనాల్లో ఉన్న నమ్మకం ఏంటంటే బల్లి మన మీద పడిన తర్వాత తిరుపతి వెళ్ళిన వాళ్ళ తల మీద చేయి పెడితే మనకు దోషం పోతుందని కూడా కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు. అసలు దానికది ఏంటంటే ఆ రోజుల్లో తిరుపతికి ప్రయాణం అనేది చాలా కష్టంగా ఉండేది. కాలినడకన చాలా రోజులు ప్రయాణించి వచ్చేవారు. తిరుపతికి వెళ్ళి వచ్చే వాళ్ళని దేవుడితో సమానంగా చూసేవారు. సో తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ తల మీద చేయి పెట్టి ఆ దోషం పోతుంది అని నమ్మేవారు. ఏదైనా సరే నమ్మకాలు ఆ రోజుల్లో విచిత్రంగానే ఉండేవి. అండ్ ఇంకొంతమంది నమ్మకం ఏంటంటే కంచిలోని బంగారు బల్లిని తాకి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద పడితే మన మీద బల్లి పడిన దోషం పోతుందని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే సైన్స్ ఏమంటుందంటే మీ మీద బల్లి పడితే మీ ఫ్యూచర్ మారిపోతుందని, మీకు ఏదైనా చెడు జరుగుతుంది అని చెప్పడానికి కంప్లీట్గా ఆధారాలు అయితే ఇప్పటికీ లేవు. కానీ బల్లి గోడలపై తిరుగుతున్నప్పుడు ఆ దుమ్ము, ఆ ధూళిలో తిరుగుతుంది కాబట్టి అది మీద పడినప్పుడు మనం కాళ్ళు చేతులు కడుక్కోవడం లేదా స్నానం చేయడం మంచిది అని అయితే చెప్తూ ఉన్నారు. దీనిని ఇంకో వెర్షన్లో చెప్పాలి అంటే ఏదైనా ఒక విషయం జరిగిన తర్వాత దాని తర్వాత ఇంకోటి ఏదైనా జరిగితే దీనివల్ల జరిగింది అని మన మనసు కన్ఫర్మేషన్ చేసుకుంటుంది. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఒకవేళ బల్లి మన మీద పడిన తర్వాత ఏదైనా సంఘటన జరిగితే ఇది బల్లి వల్లే జరిగిందా అని మన మనసు మనల్ని కన్ఫర్మ్ చేస్తుంది. ఒక చిన్న బల్లి మీ ఫ్యూచర్ని మార్చేస్తుంది అని చెప్పిన కథలే ఈ బల్లిని అపశకునానికి ప్రతీకగా మార్చేసాయి. మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ పెరిగాం. నల్లపిల్లి ఎదురేస్తే కొంతమంది అపశకునం అని చెప్తారు. అండ్ ఇంకొంతమంది ప్రమాదం జరుగుతుందని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది కొంచెంసేపు ఆగి వెళ్తే దోషం పోతుందని చెప్తూ ఉంటారు. కానీ ఈ నమ్మకం భారతదేశం అంతా ఒకేలా లేదు. కొన్ని చోట్ల పిల్లి కుడివైపు నుంచి ఎడంవైపు వెళ్తే చెడు జరుగుతుందని చెప్తూ ఉంటారు. అండ్ ఇంకొన్ని చోట్ల ఎడంవైపు నుంచి కుడివైపు వెళ్తే చెడు జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఒక దేశంలోనే ఈ నియమం మారిపోతూ ఉంటే అసలు ఇందులో నిజమేంటి? యూరోప్ మధ్యకాలంలో శాస్త్రం కంటే మంత్రాలు, దెయ్యాలు, చేతబడుల్ని ఎక్కువగా నమ్మేవారు. ఆ రోజుల్లో రాత్రులు ఎక్కువగా తిరిగే నల్లపిల్లిని చూసి మంత్రగతులతో పోల్చేవారు జనాలు. ఎందుకంటే చీకట్లో నల్లపిల్లి కళ్ళు మాత్రమే కనిపించేవి. అవి చూసి జనాలు భయపడేవారు. మీకు తెలుసా, జపాన్లోని నల్లపిల్లిని అదృష్టానికి చిహ్నంగా భావించే సాంప్రదాయాలు ఉన్నాయి. అండ్ ఇంకొన్ని చోట్ల పిల్లి కనిపిస్తే సంపద వస్తుందని నమ్మే నమ్మకాలు కూడా ఉన్నాయి. స్కాట్లాండ్లో ఇంట్లో నల్లపిల్లి ఉంటే ధనం వస్తుందని నమ్మే నమ్మకాలు కూడా ఉన్నాయి. పురాతన ఈజిప్ట్లో పిల్లులను పవిత్ర జంతువుగా గౌరవించేవారు. ఒకే జంతువు ఒక దేశంలో అపశకునం, ఇంకో దేశంలో అదృష్టం. కానీ ఇందులో ఏది నిజం? దానికి ఆన్సర్ మీ మైండ్లోనే ఉంది. ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత దానికి కారణం వెతుక్కుంటుంది మన మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, నల్లపిల్లి ఎదురైన తర్వాత మీ ఇంటర్వ్యూ మిస్ అయితే చూసావా, నల్లపిల్లి ఎదురైంది కాబట్టి నీ ఇంటర్వ్యూ మిస్ అయింది అని అనుకుంటాం. కానీ నల్లపిల్లి ఎదురైనా సాధారణంగా గడిచిపోయిన 100 రోజుల్ని ఎవ్వరూ గుర్తించుకోరు. దీనిని ఇందాక చెప్పిన కన్ఫర్మేషన్ బయాస్తో లింక్ చేస్తూ దీనికి ఇంకొక మానసిక లక్షణం కూడా ఉంది. దీనిని ఇల్యూజరీ కోరిలేషన్ అంటారు. అంటే సంబంధం లేని 2 సంఘటనలను ఒకదానితో ఒకటి కలిపి మన మనసు దానిని కారణ ఫలితాలుగా భావిస్తుంది. అయితే దీనికి సైన్స్ ఏం చెప్తుంది అంటే పిల్లి రోడ్డు దాటడం అనేది దాని సహజ ప్రవర్తన మాత్రమే. అది ఆహారం కోసమో లేదా ఇతర వేరే పని కోసమో రోడ్డు దాటుతుంది. అంతేగాని అది మీ ఉద్యోగం, మీ పరీక్ష లేదా మీ వ్యాపారాన్ని లేదా మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది అని నిరూపించే సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే ఏవీ లేవు. సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ టైంలో మీ నానమ్మ, అమ్మ లేదా అమ్మమ్మ దగ్గర నుంచి మీకు ఒక మాట వినిపిస్తుంది, ఈ టైంలో ఇల్లు ఊడవద్దు, ఊడిస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని. కానీ ఈ మాటలో ఎంతవరకు నిజం ఉంది? ఈ రోజుల్లో మన ఇంట్లో LED లైట్లు ఉన్నాయి, ఇన్వర్టర్లు ఉన్నాయి, మొబైల్ టార్చ్లు ఉన్నాయి.
కానీ 500 సంవత్సరాల క్రితం రాత్రి అంటే చీకటి, వెలుతురు అంటే చిన్న నూనె దీపం. ఆ టైంలో ఇల్లు ఊడిస్తే చిన్న చిన్న వస్తువులు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది అని ఇల్లు ఊడవద్దని చెప్పారు. వెండి ఉంగరం, బంగారం చెవిపోగు, ధాన్యాలు, నాణ్యాలు, విత్తనాలు ఇలా అన్ని చెత్తతో పాటు బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో పెద్దలు ఏం చెప్పారంటే సాయంత్రం వేళ ఇల్లు ఊడడం మంచిది కాదు అని చెప్పారు. కానీ అలా చెప్తే పిల్లలు వినరు కాబట్టి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పారు. హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీదేవి అంటే కేవలం దేవత మాత్రమే కాదు, సంపదకు, ధాన్యానికి, శ్రేయస్సుకు ప్రతీక. సో సాయంత్రం వేళ ఇల్లు ఊడవద్దు అని చెప్తే వినరు కాబట్టి దేవత పేరు చెప్పి భయపెట్టారు. ప్రపంచంలో చాలా సంస్కృతులు ఇలాంటి నియమాలు పాటిస్తున్నాయి. చైనాలో కొన్ని ప్రాంతాల్లో కొత్త సంవత్సరం రోజు ఇల్లు ఊడిస్తే అదృష్టం పోతుందని నమ్ముతారు. రష్యాలో రాత్రిపూట ఇంటి చెత్త బయట పడేయకూడదు అనే సాంప్రదాయం కూడా ఉంది. ఏదేమైనా సరే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సంస్కృతి చెప్పేది ఏంటంటే తన సంపదను కాపాడుకోవాలని. అయితే మన పెద్దలు అబద్ధం చెప్పారా? కావచ్చు, కాకపోవచ్చు, కానీ మనం భయపెట్టి మనకు ఒక మంచి అలవాటుని నేర్పించాలని చూసి ఉండొచ్చు. ఈ టాపిక్కి కన్క్లూజన్ ఏంటంటే మీరు ఏది నమ్ముతున్నారో అనే దానికన్నా ఏ ఆధారాలు ఉన్నాయనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 విషయాల్లో మీరు ఇప్పటికీ ఏ విషయాన్ని ఎక్కువగా నమ్ముతున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.